నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. అభివృద్ధి ధ్యేయంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా గోకవరం మండలం తిరుమలాయపాలెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టీడీపీ యువ నాయకులు గ్రామ సర్పంచ్ పురంశెట్టి శివాజీ అధ్యక్షతన 40 లక్షల వ్యయంతో కూడిన 4 సిమెంట్ రోడ్లకు శాసనసభ్యులు నెహ్రూ శంకుస్థాపన చేశారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించడంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద 3.80 లక్షల రూపాయలతో ఆర్ఓ ప్లాంట్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. తిరుమలాయపాలెంలో ప్రసిద్ధిగాంచిన వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ గత ప్రభుత్వం పాలన వల్ల రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గాడి తప్పినప్పటికీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులు అడప భరత్ బాబు, జగ్గంపేట మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జనపరెడ్డి సుబ్బారావు, ఉంగరాల గణేష్, సలాపు మహారాజు, గునిపే భరత్, ఉండమట్ల దొరబాబు, గల్లా రాంబాబు, సేనంశెట్టి చక్రరావు, వల్లేపల్లి సత్యనారాయణ, కోడూరి సత్యనారాయణ, వాకాడ బుజ్జి, పెరుమల్ల సూర్యప్రకాష్ రావు, జంగిరెడ్ల ప్రసాద్, ఆకుల స్వామి, ఆముదాల శ్రీనివాసరావు, జయరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అది ఎలా పట్టుకోండి, చూడండి ఇలా చూడండి శివాజీ గారు. ఓకే విశ్వం విశ్వాజం విశ్వం భవం విశ్వం నారాయణ అక్షర పరంపరం నారాయణ. రోడ్లు 4 రోడ్లు ఉన్నాయండి. ఈ రోజు మొత్తం వచ్చేసారండి. ఎవరమ్మా నుంచండి, బాగా నుంచండి సార్. అంటే ఇలా జరిగితే అందరూ పడతాం. అది అది లేకపోతే దగ్గరికి వెళ్ళిపోయి నేను పడినాకే నన్ను తీయత్నం పక్క తీసే వీడియో కూడా పడాలి. బాబు ఎవరన్నా రాజధాని ఎలా పడుతుంది కొందరికి మేము పడుతుంటాం కదా ఎలా కలిగాము అంతే చాలండి. వచ్చిందండి బాగా టవల్ కొరస వచ్చేసింది. అదే నిలబడాలి. అందుకని నిలబడాలండి. ఎలా చూడండి బాగా చూడండి.
బాబు కొద్దిగా వెనక్కి జరగాలి, మీకే చెప్తుంటా సార్, కొద్దిగా వెనక్కి జరగండి. ఇంకండి తెలుగులో అర్థమవుతుందమ్మా. ఎలా చూడండి సార్, ఎలా చూడండి, ఎలా చూడండి, ఎలా చూడండి సార్. ఓకే ఓం శివాయ నమః. నమస్కారం సమర్పయామి గణపతయే నమః. మహాకాయ డ్రింకింగ్ వాటర్, ప్రొటెక్టివ్ వాటర్ అంటే స్వచ్ఛమైనటువంటి నీరు. ఇప్పుడు పూర్వకాలంలో ఏదైతే ఒక నూతి నుంచి ఇక్కడ నీరు తాగేవారో అదే నూతి నుంచి ఇవాళ దాన్ని పరిశుభ్రపరిచి ప్రజలందరికీ నీరు ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో గ్రామ పంచాయతీ ఒక నిర్ణయం తీసుకుని దాన్ని ఇవాళ ప్లాంట్ని ఏర్పాటు చేయడం, దాన్ని నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ గ్రామంలో ఏదైతే ఎన్ఆర్జీసీ గ్రాంట్ నుంచి సిమెంట్ రోడ్ల కోసం ఇవ్వడం జరిగింది, అవి కూడా ఇవాళ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అలాగే తిరుమలాయపాలెం గ్రామం అంటే పవిత్రమైనటువంటి నరసింహస్వామి యొక్క ఆలవాలమైనటువంటి గ్రామం. ఆ నరసింహస్వామిని కూడా దర్శించుకోవడం జరిగింది, అదొక అదృష్టంగా భావిస్తున్నాను. అయితే కొండ మీదకి ఎక్కి దర్శించుకోవాలని వాళ్ళు భావించాం. మరి కొద్దిగా ఆరోగ్యంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఎక్కలేకపోయాం. మళ్ళీ మరొక రోజు వచ్చి మెట్ల మీద నుంచే పూర్తి స్థాయిలో నరసింహస్వామి వారి పాదాల వరకు వెళ్ళి దర్శించుకొని రావడమే కాకుండా అక్కడ కావలసినటువంటి వనరులు కూడా ఏర్పాటు చేసేటటువంటి బాధ్యతను నేను తీసుకుంటాను.